బ్రహ్మానంద ఓంకార ఆత్మానంద సాకార ఆధ్యాత్మాగ్ని సంస్కార. సీతమ్మ రామాయణంలో మాట అంటుంది, నా తంత్రీ వాద్యతే వీణ నా చక్రో వర్తతే రథ నాపతి సుఖమేదేత యస్యాదపి శతాత్మజ అంటుంది. అమ్మ తెల్లవారి నిద్రలేచి మంచం మించి కాలు కింద పెట్టినప్పుడు, అమ్మ నీ కాలు నేల మీద పడకూడదని కడుపున పుట్టినటువంటి 9 కుమారులు తమ యొక్క అరిచేతులు నేల మీద పరిచి మా అరిచేతులలో కాళ్ళు వేసి నడమ్మా అనేటటువంటి పరమ ప్రేమైకమూర్తులైనటువంటి 9 కొడుకుల వలన కలిగినటువంటి సుఖం కన్నా ఒక ఆడదానికి భర్త వలన కలిగేటటువంటి సుఖము లెక్క పెట్టడానికి శక్యము కానిది. అంత గొప్ప స్థానం భర్తృస్థానం. కాబట్టి నాపతి సుఖమేదైతే భర్త ఇచ్చిన సుఖాన్ని ఇవ్వగలిగిన వాడు లేడు, అందుకని నేను నీతో ఉంటానంటుంది. అటువంటి నారాయణుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళిపోయేటటువంటి ఆడపిల్ల, అక్కడ పిల్ల, ఆమె ఆ ఇంటి పేరు పెట్టుకుంటుంది, ఆమె ఆ గోత్రం పేరులోకి వెళ్ళిపోతుంది, ఆమె ఆ వంశాన్ని ఉద్ధరిస్తుంది. కానీ తన నడవడి చేత కన్నవారి వంశాన్ని కూడా ఉద్ధరించగలదు ఆడపిల్ల. మగపిల్లవాడైతే పుట్టిన వంశాన్ని ఉద్ధరిస్తాడు, ఆడపిల్ల పుట్టిన వంశాన్ని మెట్టిన వంశాన్ని కూడా ఉద్ధరిస్తుంది. అటువంటి ఆడపిల్ల ఇక్కడ పుట్టినా అక్కడికి వెళ్ళిపోతుంది, లక్ష్మీ స్వరూప. అందుకే ఆమె ఆడపిల్ల, అక్కడి పిల్ల, ఇక్కడ ఉండే పిల్ల కాదు. అటువంటి ఆడపిల్ల తన కడుపున పుట్టినప్పుడు ఆ పిల్ల పుట్టినది పుట్టినట్టుగా తన కుమార్తెగా తన చేత నమస్కరింపబడి తనకి అభ్యున్నతిని కల్పించేదిగా చెప్పడం కష్టం. శాస్త్రం అలా చెప్పలేదు. ఆమె తన నడవడి చేత ఉద్ధరిస్తుందంతే. కానీ తండ్రి చేత తల్లి చేత నమస్కార యోగ్యురాలు మాత్రం కాదు. బిడ్డకి నమస్కారం చేయడు తండ్రి, బిడ్డకి నమస్కారం చేయదు తల్లి. ఆమె అన్నదమ్ములకు అక్క చెల్లెలు, ఆమె అక్క చెల్లెలేమో కానీ ఆమె ఉద్ధరణ హేతువు మాత్రం కాదు. ఆమె వారి చేత నమస్కరింపబడదు. అక్కగారు కనుక నమస్కరిస్తాడేమో కానీ పరబ్రహ్మస్వరూపిణిగా మాత్రం నమస్కారం చెయ్యరు. ఆమె కొంతమందికి పినతల్లి కావచ్చు, కొంతమందికి పెదతల్లి కావచ్చు, కొంతమందికి తోడికోడలు కావచ్చు. ఆమె ఎన్నో స్థానాలలో నిలబడచ్చు బంధుత్వాల రీత్యా. ఇన్ని స్థానాలలో నిలబడినప్పటికీ ఆ పిల్ల పరబ్రహ్మము అన్న లక్షణాన్ని ఎప్పుడు చెప్తారు అంటే తల్లిగా నిలబడినప్పుడు మాత్రమే. అంటే ఆమె సంతానవతి అయితే అందరి చేత పరబ్రహ్మముగా గుర్తింపబడచ్చా? అలా చెప్పలేదు శాస్త్రం. ఏ బిడ్డల్ని తల్లి కన్నదో ఆ బిడ్డలకు ఆమె పరబ్రహ్మస్వరూపిణి. మా అమ్మ నాకు పరబ్రహ్మస్వరూపిణి. పరమేశ్వరుడు మాంసనేత్రము చేత దర్శనీయుడు కాడు. ఎప్పుడో అనుగ్రహించాలనుకున్నప్పుడు వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుపారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే అని ఎక్కడో అంతటా నిండిపోయినటువంటి పరమాత్మ మాంసనేత్రము చేత దర్శించడానికి యోగ్యమైనటువంటి రీతిలో భూమి మీదకి దిగొస్తాడు. అప్పుడు దర్శించవచ్చు. ఒక త్రేతాయుగంలో రామచంద్రమూర్తిని అందరూ దర్శించారు, ద్వాపర యుగంలో కృష్ణ భగవానుణ్ణి దర్శించారు. అది అంతటా అన్ని వేళలా సాధ్యమయ్యే విషయం కాదు. కానీ ఏమీ తెలియనటువంటి పసిపిల్లవాడి దగ్గర నుంచి జ్ఞానము కలిగిన తరువాత కూడా నమస్కరించడానికి యోగ్యమైనది, ఉద్ధరణకు హేతువైనది, తన కంటి ముందు మాంసనేత్రము చేత దర్శనం చెయ్యడానికి యోగ్యమైనది, ఈ భూమి మీద తనతో పాటు తిరుగుతున్నదైనటువంటి పరబ్రహ్మస్వరూపము అమ్మయే. మొట్టమొదట ఎవరికి నమస్కరించింది వేదం అంటే అమ్మకి నమస్కరించింది. మాతృదేవో భవ అంటే ఆమె ఒక ఆడదిగా ఏమీ తెలియకపోయినా, ఏ శాస్త్రం చదువుకోకపోయినా ఆమె తన భర్త చేత ఉన్నతిని పొందుతుంది. కానీ ఆమెకి నమస్కరించి బిడ్డలు ఉన్నతిని పొందుతారు. ఆమె ఎందుచేత పరబ్రహ్మస్వరూపమైనది అని అడిగారు. పరబ్రహ్మము అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కేశవ అన్న మాటయే పరబ్రహ్మం.
అంటే ఎక్కడ సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త మూడు కలిపినటువంటి రూపంగా ఒకటి భాషిస్తుందో దాన్ని పరబ్రహ్మస్వరూపం అంటాం. ఆ పరబ్రహ్మమే సృష్టి చేసినప్పుడు బ్రహ్మగా నిలబడుతుంది. ఆ పరబ్రహ్మమే నిలబెట్టినప్పుడు, పోషించినప్పుడు స్థితికర్త అయిన శ్రీ మహావిష్ణువుగా నిలబడుతుంది. ఆ పరబ్రహ్మమే లయం చేసినప్పుడు మహేశ్వర స్వరూపంగా నిలబడుతుంది. ఎవరి యందు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు ముగ్గురూ కలిసి ప్రచోదనమవుతారో, ముగ్గురు కలిసి ఒక ముద్దయినటువంటి రూపంగా కళ్ళ ముందు కనపడతారో దాన్నే పరబ్రహ్మస్వరూపము అని పిలుస్తాం. మనకి సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, దేవతాస్వరూపాలలో చాలా రూపాలను మనం పరబ్రహ్మస్వరూపాలుగానే కీర్తిస్తాం. ప్రత్యక్షంగా కంటి చేత దర్శనం చేయడానికి యోగ్యమైనటువంటి పరబ్రహ్మస్వరూపములలో ఒకటి సూర్యనారాయణమూర్తి. ఆయన సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తల యొక్క సమాహార స్వరూపమై ఉంటాడు. ఆదిత్య హృదయంలో వాల్మీకి మహర్షి దాన్నే వర్ణన చేస్తారు. తిక్కన గారు మహాభారతం చేస్తూ ఆ ముగ్గురు సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త కలిసినటువంటి ఒక ముద్దయే సూర్యుడి యొక్క రూపంలో ప్రకాశిస్తోంది అంటారు. నీరజాకరములు నిష్టయై చేసిన భవ్యత పంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల యనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగ గరగిన గట్టియనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందర ఎగుచు జనసమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నొచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అన్నారు తిక్కన గారు. హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగ గరగిన గట్టి అనగా, హరిహర బ్రహ్మ అంటే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ముగ్గురు కలిసినప్పుడు ఏర్పడినటువంటి ఒక ముద్ద మాంసనేత్రమునకు గోచరమై తూర్పు దిక్కున ప్రకాశించడం ప్రారంభమైంది. అదే పరబ్రహ్మమన్నారు. ఆదిత్య హృదయంలో మహానుభావుడు వాల్మీకి మహర్షి కూడా అలాగే వర్ణించారు. అలా వాయువుని వర్ణిస్తారు. నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అంటూ. అటువంటి పరబ్రహ్మస్వరూపము అమ్మ అన్నప్పుడు మాతృదేవో భవ, అమ్మయే దేవతాస్వరూపమై ఉన్నది, ఉద్ధరణ హేతువై ఉన్నది అన్నప్పుడు ఏ కారణం చేత అమ్మకి మొదటి నమస్కారం చేయించింది వేదం? అమ్మయందు భగవానుడు ప్రకాశిస్తాడు అన్నది ఏ కారణముల చేత సంభవమై ఉంటుంది అంటే, అమ్మ సృష్టికర్త. అమ్మ లేనినాడు సృష్టి జరగదు. సృష్టి జరిగింది అంటే అమ్మ ఉన్నది అని గుర్తు. అమ్మ లేని సృష్టి లేదు. అసలు ఈ సమస్తమైనటువంటి భువనముల యందు సృష్టి జరగడానికి అనువైనటువంటి శరీర నిర్మాణ ప్రక్రియ ఎవరి యందు ఏర్పాటు చేసి ఉంచాడు ఈశ్వరుడు అంటే, ఒక్క స్త్రీ యందు మాత్రమే అటువంటి అమరికను ఏర్పాటు చేశాడు. ఆమె లేనినాడు, అటువంటి అవయవముల యొక్క సంఘాతము లేనినాడు అసలు ఈ సృష్టి నిలబడడం కానీ ఈ సృష్టి జరగడం కానీ కుదరదు. అందుకే పరమేశ్వరుడు కూడా స్త్రీల విషయంలో ఒక మినహాయింపు ఇచ్చాడు. పురుషుడు వెడితే సాష్టాంగ నమస్కారం చెయ్యాలి, భూమి మీద పడి అవయవములు తగిలేటట్టుగా నమస్కరిస్తారు. కానీ స్త్రీ విషయంలో సాష్టాంగ నమస్కారం పరిహరింపబడింది. భగవంతుని ముందు కూడా సాష్టాంగ నమస్కారం చెయ్యడాన్ని శాస్త్రం అంగీకరించలేదు. పంచాంగ నమస్కారమే. అదే పురుషుడు పంచాంగ నమస్కారం చెయ్యాలంటే శరీరం అంతా నేల మీద పడేటట్టుగా నమస్కారం చెయ్యడానికి కావలసినంత చోటు లేకపోతే, అలా తాను నమస్కరించినప్పుడు పాదముల వైపుకి తనకన్నా పెద్దలు గౌరవనీయులైనటువంటి వారు ఉండిపోతున్నారనే అనుమానం ఉంటే అప్పుడు మాత్రమే పంచాంగ నమస్కారం చెయ్యాలి. లేకపోతే సాష్టాంగ నమస్కారమే చెయ్యాలి పురుషుడు. అంటే వేదం స్త్రీ విషయంలో ఎంత గౌరవాన్నిచ్చి నమస్కరించిందో చూడండి. దానికి కారణం ఒక్కటే, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారికి సంబంధించినటువంటి అంశ చిన్న బుడగగా ఏర్పడినప్పుడు అంది చైతన్యం పోసుకుని అందులోకి ఒక జీవుడు ప్రవేశించి గర్భవాసం చేసి లోపల సప్త ధాతువులు ఏర్పడాలి. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములతో సంఘాతమై దాంట్లో మళ్ళీ
9 రంధ్రములు ఏర్పడాలి, 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, 6 నోరు, 7 మలద్వారం, 8 మూత్రద్వారము, 9 ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవతత్వములనేటటువంటి 10 వాయువులు ప్రవేశించడానికి అవకాశము కలిగి అమ్మ యొక్క కడుపు గర్భాలయమై లోపల జీవుడు ప్రాణం పోసుకొని పుణ్యకర్మాచరణం చెయ్యడానికి, తాను గతంలో చేసుకున్నటువంటి పాపాలను అనుభవించడానికి కావలసినటువంటి శరీరాన్ని ఉపకరణంగా తయారు చేసుకోవాలి అంటే దానికంతటికీ కూడా హేతువైనటువంటిది అటువంటి గర్భాలయము ఈ సృష్టిలో ఎక్కడుంటుంది అంటే ఒక్క అమ్మ గర్భమునందు మాత్రమే ఉన్నది. ఎందుచేత అంటే బయట బ్రహ్మగారు ఈ సృష్టి చేసేటప్పుడు 4టిని దృష్టిలో పెట్టుకుంటాడని శాస్త్రాలు చెప్తున్నాయి. తనువు, కరణము, భువనము, భోగము అని 4టిని దృష్టిలో పెట్టుకుంటాడు. తనువు అంటే ఈ శరీరాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ శరీరాన్ని ఏర్పాటు చెయ్యడం అంత తేలికైన విషయమేం కాదు. ఈ శరీరాన్ని ఏర్పాటు చేసినప్పుడు బుద్ధి చేత శాస్త్రాన్ని తెలుసుకుని గురువుగారి యొక్క పాదములు పట్టుకుని ఈ జన్మలో మంచి కార్యములు చేసి దాని వలన చిత్తశుద్ధి పొంది, చిత్తశుద్ధి వలన జ్ఞానమును పొందడానికి కావలసినటువంటి పాత్రతను పొంది ఇక మళ్ళీ ఆ జ్ఞానము చేత పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందడానికి కావలసినటువంటి ఊర్ధ్వముఖ చలనం చెయ్యగలిగినటువంటి మనుష్య ఉపాధిని నిర్మాణం చెయ్యాలన్నా అమ్మ కడుపులోనే చెయ్యాలి. పుట్టినప్పుడు భూమికి అడ్డంగా ఉండాలి వెన్నుపాం, పెరుగుతున్నప్పుడు నిలువుగా పెరగాలి. అటువంటి ప్రాణిని తయారు చెయ్యాలన్నా అమ్మ కడుపులోనే. ఏమీ చేత కాకుండా, అసలు కర్మాధికారం లేకుండా, బుద్ధి లేకుండా, గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యములను అనుభవించడానికి మాత్రమే పనికొచ్చేటటువంటి శరీరాన్ని తయారు చేయాలన్నా అమ్మ కడుపులోనే చెయ్యాలి. ఒక కుక్క ఎక్కడ పుట్టాలి? అమ్మ కడుపులోంచే పుట్టాలి. అమ్మ కడుపులోంచే తయారవుతుంది. అలా తయారయ్యేటట్టుగా కావలసినటువంటిది బ్రహ్మగారికి ఆ అవకాశం ఎక్కడుంటుంది అంటే అమ్మ కడుపునే ఆధారం చేసుకుంటాడు. అందుకే ఆయన ఇచ్చేటటువంటిది మొట్టమొదటిది తనువు. ఈ తనువు లేదనుకోండి, శరీరము లేదనుకోండి, అసలు పాపపుణ్యములు ఎలా పోతాయి? మనుష్యుని విషయం ఆలోచించండి. ఇది మర్త్యలోకం. మర్త్యలోకం అంటే మృత్యువు చేత గ్రసింపబడతాయి శరీరాలు. గత జన్మలలో నేనేవో పాపాలు చేసి ఉన్నాను, ఆ పాపాలు అలా ఖాతాలో ఉంటే ఎలా? అవి పోవాలి. అవి పోవాలంటే పోవడానికి ఒక్క మార్గం ఉంది. జ్ఞానము చేత సమస్త పాపములు కాలిపోవాలి, అథవా అనుభవము చేత పోవాలి. ఇప్పుడు అనుభవం చేత పోవాలి అంటే నేను ఎప్పుడో ఏదో తప్పు చేశాను, ఆ తప్పు ఇప్పుడు నేను పాప రూపంలో దాన్ని ఫలిత రూపంలో పోగొట్టేసుకోవాలి. నేను ఎప్పుడో ఎవరినో ఏదో ఇబ్బంది పెట్టాను అనుకోండి, వాళ్ళ మనస్సు బాధపడి వాళ్ళ కళ్ళంబట నీరు కారిందనుకోండి, ఒక రోజున నన్ను కూడా ఎవరో ఏదో నిష్కారణంగా నింద చెయ్యాలి. ఆ నింద చేత నా మనస్సు కుంది నేను బాధపడ్డాననుకోండి, నా పాపం అక్కడతో పోయింది. నేను ఎప్పుడో అన్నం పెడతాను రమ్మని పెట్టకుండా ఒక కడుపు కాల్చి పంపాననుకోండి, నేను కూడా ఓ పూట అన్నం లేక నా కడుపు కాలి బాధపడితే ఆ పాపం అక్కడితో పోతుంది. ఈశ్వరుడు ఈ శరీరాన్ని ఇచ్చినప్పుడు దయామయుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే నీ పాపాలు పోగొట్టుకో. నువ్వు మనసుతో పాపం చేశావు, వాక్కుతో పాపం చేశావు, శరీరంతో పాపం చేశావు. ఇప్పుడు ఆ 3 పుణ్యం చేసుకో. అందుకే శరీరం ఇచ్చాడు. దీంతో దేవాలయాన్ని కడుగు, దేవాలయాన్ని తుడు, మన గుడి కార్యక్రమంలో పాలు పంచుకో, తల్లికి నమస్కారం చేయి, తండ్రికి నమస్కారం చేయి, గురువుకి ప్రదక్షిణం చేయి, పరులకు ఉపకారం చేయి. మనసున్నది, ఆ మనసు చేత ఉత్తమమైనటువంటి భావములతో ఉండు. ఇతరుల గురించి ఎప్పుడూ మంచిని ఆలోచన చేస్తూ ఉండు. నీ గురించి నువ్వు గర్వంతో ఉండడం, ఇతరులను న్యూనతాభావంతో ఆలోచించడం మానేసి మనసుని సంస్కరించుకో. ఆ మనసు చేత ఉత్తమ కర్మలు చేయి. మానసికంగా కూడా మంచి పని చెయ్యొచ్చు. ఇక వాక్కు, నోరిచ్చినందుకు ఈశ్వరుడు ఎన్నో మార్లు ఇలా వేలు చూపించి వదరావు గత జన్మలలో. ఇప్పుడు ఆ నోటితోటే మంచి మాటలు పలుకు, ఆ నోటితోటే 10 మందికి ఉపశాంతి కల్పించు, ఆ నోటితోటే భగవన్నామాన్ని కీర్తించు. ఉద్ధరణకి హేతువుగా మనం పైకెక్కడానికి అవకాశానికి, చేసుకున్న పాపాలు పోగొట్టడానికి ఈశ్వరుడు అనుగ్రహించేటటువంటి అత్యద్భుతమైనటువంటి శరీరం బ్రహ్మగారు ఇవ్వాలనుకునేటటువంటి మొదటిది తనువు. బ్రహ్మగారు తనువు ఇవ్వాలన్నా అది తయారవ్వలసింది ఎక్కడ అంటే అమ్మ కడుపులోని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.